తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభునందు తిరు హృదయనాథుని ప్రియమైన బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభు లోక రక్షకుడు మానవుడిగా మన మధ్య అవతరించి ఉన్నాడు అని లోకానికి చాటి చెబుతూ ఈ యొక్క జాగరణ దివ్య బలి పూజలోనికి పాల్గొంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతములు పలుకుతూ ఈనాడు ప్రత్యేకంగా ఈ యొక్క అర్ధరాత్రి జాగరణ దివ్య బలి పూజను సమర్పించడానికి వచ్చిన మన కొండడాబా సెమినరీ ప్రొక్యురేటర్ గారు అయిన ప్రవీణ్ ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానించుతూ మన యొక్క సంఘం గురించి, ఈ సంఘంలో ఉన్న యువతి యువకుల గురించి, చిన్నారి బిడ్డల గురించి, ఈ యొక్క సంఘము దినదినాభివృద్ధి చెందే విధముగా ఈ యొక్క అర్ధరాత్రి జాగరణ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచు ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించవలసిందిగా
మనవి చేసుకొనుచు ఉన్నాను. ప్రభువు నాతో ఇట్లా నేను, నీవు నా కుమారుడవు, ఈ దినమున నీవు నాకు జన్మించితివి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా క్రైస్తవ విశ్వాసములో, సాంప్రదాయంలో అత్యంత ప్రధానమైనటువంటి మహోత్సవానికి విచ్చేసి ఉన్నాము. అది క్రీస్తు జయంతి మహోత్సవము. ఫుల్టన్ జెషిన్ అనేటటువంటి పీఠాధిపతి తన యొక్క రచనలలో ఈ క్రిస్మస్ పండుగను గురించి మనకు ఒక రక్షకుడు పుట్టిన దినంగా కొనియాడుతూ ఉన్నారు. అనగా ఇది మన రక్షణ పుట్టిన పండుగ. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు కాల గర్భంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనుష్యావతార రూపంలో ఈ యొక్క లోకానికి పంపించినటువంటి గొప్ప మహోత్సవము ఈ యొక్క క్రిస్మస్ పండుగ. అందుకే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది, కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన యొక్క కుమారుణ్ణి యేసు ప్రభువుని యొక్క లోకానికి పంపిస్తూ ఉన్నారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అనగా కాలం పరిపక్వం అవ్వటం అనగా పాపం పండాలి, మనిషి మానవుని యొక్క విలువను కోల్పోవాలి, మనిషికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం పెరగాలి. మరి మనిషి పాపం అనేటటువంటి అంధకారంలో పొంగి పొర్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క కుమారుణ్ణి యొక్క లోకానికి పశువుల పాకలో జన్మింపవలసిందిగా తన యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవాతి దేవుడు ఏం చేసినా కానీ దానికి ఒక కారణం అనేది ఉంటుంది. దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. దేవునికి ఒక ఆలోచన అనేది ఉంటుంది. కానీ మానవ మాత్రమైనటువంటి మనకు ఒక ప్రణాళిక లేదు. ఒక అధిపతి అయినటువంటి సర్వేశ్వరుడు మరియమ్మ గర్భాన్ని పుట్టాలి అని తన యొక్క ప్రణాళికలో దేవుడు రచించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అంతటి గొప్ప మహోత్సవాన్ని ఈరోజు మనం అందరం కూడా కొనియాడుతూ ఉన్నాము. అయితే ఒకానొక సందర్భంలో క్రిస్మస్ పండుగ గురించి ఒక కవి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభు యొక్క పండుగ అనగా, క్రీస్తు పండుగ అనేది అందరికీ పండుగ. కానీ క్రీస్తు ప్రభువు ఎందరి హృదయాలలో జన్మిస్తూ ఆలోచించమని మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం అందరం కూడా పూజ ప్రారంభంలో మనము పాప మలినమైనటువంటి మన యొక్క హృదయాలతోని క్రీస్తు చెంతకు వచ్చినట్లయితే మనం ఇంకా పాపంలోనే ఉన్నట్లు. ఎప్పుడైతే మన యొక్క పాపాలని దేవుడికి సమర్పించుకుంటామో అప్పుడే దేవుడు నిజంగా మన యొక్క హృదయాలలో, మన యొక్క కుటుంబాలలో జన్మిస్తాడు అని అదే ఈనాటి ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క జాగరణ పూజలో పాల్గొంటున్నటువంటి మనమందరం కూడా కేవలం యేసు ప్రభు పశువుల పాకలో జన్మించడం కాదు, మన హృదయాలను కూడా జన్మిస్తే బాగుంటుంది అని గొప్ప ఆలోచనతోని, గొప్ప మనస్సుతోని ఇక దివ్య బలి పూజలో పాల్గొందాం. చేసినటువంటి తప్పిదాల నుంచి కూడా దేవాతి దేవుడు చిన్నారి బాలయేసు మన్నించాలని ప్రాధేయపడుతూ ఆయనకు
దేవుని యొక్క మన్నింపును కోరుకుందాం. పాపములను మన్నించి మనకు నిత్య జీవితం చేర్చుదురుగాక. సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము, నీ మహా వైభవములచే నీకు వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. సర్వేశ్వరుని గోత్రములో దిగులుక పుత్రుడా, లోకమాత విమోచన, నీవు వైభవములే నీకు వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దేదీప్యమానముగా ప్రకాశింపజేసితివి. ఈ పుడమిపై అతని వెలుగు పరమ రహస్యమును తెలుసుకొనిన మేము అతని స్వర్గపు ఆనందమును కూడా గాంచి పరవశమున్నట్టు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. వేదనలో ఉన్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్య ధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు, అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బలియును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన కావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపచేసితివి, వారిని సంతోష చిత్తుల గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్లసము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించిన వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని పరిస్థితిని, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరెడుదురు. ఇది ప్రభుని వాక్కు. రమేశ్వరి వందనములు. వారి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను. రెండవ పఠనము పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహం కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితము గడపవలసిన మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడకు మన దేవుడు రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆ కృప తెలియజేయుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విముక్తులను చేసి సత్కార్యములు యందు ఆసక్తి గలవారిగా తన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభుని వాక్కు. ప్రేమలో తేలియాడగా జగమంతా నీ వాక్కులు ధరించగా, జగమంతా నీ ప్రేమలో తేలియాడగా, జగమంతా నీ వాక్కులు ధరించగా, మానవుడై మా మధ్య పుట్టినావయ్యా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయ్యా, మానవుడై మా
రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత లూకా సువిశేషకుడు రాసిన సువార్త పట్టణము 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 14 వరకు. ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కల సేకరణ వలెనని అగస్టు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞాపించెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లను రాయించుకున్నటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశజుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యోదయ సీమలో ఉన్న దావీదు పట్టణమునకు బెత్లెహేమునకు జనాభా లెక్కలో తమ పేర్లు చేర్పించుకున్నటకై తనకు నిశ్చితార్థం చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంట పెట్టుకొని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్లలో చుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఏదైనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిగిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారము మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టును. ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తుగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అని. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలంలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. మీ పోతులు వీటి ద్వారా మా పాత్రలు కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ రోజు మనమందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాము. మరి ముఖ్యంగా నేను రాగానే చాలా మంది పిల్లలు 7:30కి చర్చి ఆవరణలోకి వచ్చి ఉన్నారు. మరి వారందరూ కూడా ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క సువిశేషం విని ఉన్నారు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని, పిల్లల్ని. మీరు చక్కగా సమాధానం చెప్పారనుకోండి, మీకు చాక్లెట్లు ఇస్తారు. మీరు నమ్మరు. యేసు ప్రభు బస్సులో పాదాలు పుడతారంటూ నమ్మలేదు, అందుకే చాక్లెట్ పట్టుకొచ్చారు. ఓకే, సరే. మధ్యలో అడుగుతాను, పిల్లలు రెడీయా? ఎవరు సిద్ధంగా ఉన్నారు ఆన్సర్ చెప్పడానికి? ఒక్కడేనా? ఇద్దరు ముగ్గురు, చాలా వెరీ గుడ్. మధ్యలో అడుగుతారు. ఓకే, యాక్టివ్గా ఉన్నారు. సరే,
క్రిస్మస్ పండుగ అంటే యావత్ ప్రపంచానికి కూడా ఆనందం, మహా ఆనందం. మరి మన హృదయాలలో ఈ పండుగ అంటే తెలియని ఉల్లాసం, ఉత్సాహం. మరి మనమందరం కూడా ఇటు శారీరకంగా కూడా అటు ఆధ్యాత్మికంగా కూడా సంసిద్ధం అవుతూ ఉంటాము. అయితే ఈరోజు మనం అందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. మరి నేను శారీరకంగా ఈ యొక్క పండుగ కోసం సిద్ధమవుతూ ఉన్నానా, లేక ఆధ్యాత్మికంగా నేను సిద్ధమవుతున్నానని ఈరోజు మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి 2024 సంవత్సరాల క్రితం ప్రభువు జన్మించారు, జీవించారు, మరణించారు, పునరుత్థానుడయ్యాడు. ఇది ఒక నిత్య సత్యం. మరి ఆనాడు ఈనాడు ఎల్లప్పుడూ కూడా ప్రభువు మన మధ్యలోనే ఉన్నాడు అనేది వాస్తవం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, లోకాంతము వరకు మనతోనే మన మధ్యలోనే ఉంటానని ప్రభువు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి ఎలా అంటే పుట్ట యోహాను గారు రాసినటువంటి సువిశేషము 3వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే వాక్యంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి మరియతలి ద్వారా ప్రసాదించెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, పుట్టుకలు అనేవి చాలా రకాలు. ఒక్కొక్కరి జననం అనేది ఒక్కో ప్రత్యేకతను చోటు చేస్తూ ఉంటుంది. మరి కొందరి జననాలు చరిత్రను నాశనం చేశాయి, మరికొందరి జననాలు చరిత్రను సృష్టించాయి. మరి కొందరి జన్మల వల్ల ప్రపంచం ఆశ్చర్యకితులయ్యాయి, మరికొందరి జన్మల వల్ల ప్రపంచం వాపోయేలా చేసింది. మరి ఎన్ని జన్మలు ఎత్తినా కానీ కేవలం ఒకే ఒకరి జన్మ వల్ల మాత్రం ఇక ప్రపంచానికి రక్షణ వచ్చింది. మరి అది యేసు క్రీస్తు యొక్క జన్మ. కాబట్టి ఇక పూజ ప్రారంభంలో మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అనేది ఆనందాల పండుగ, అనగా ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. మానవుడు చంద్రుని మీద అడుగు పెట్టడం గొప్ప విషయం కాదు, కానీ సర్వశక్తిగల సర్వేశ్వరుడు, సృష్టికర్త, సర్వజ్ఞాని, లోకానికి అధిపతి అయినటువంటి దేవుడు మానవునిగా యొక్క భూమిపై కాలు పెట్టడం అద్భుతమని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చెబుతూ ఉన్నారు. మరి అంతటి గొప్ప కార్యాన్ని ఈరోజు మనమందరం కూడా చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటున్నాము. అంటే ఎందుకు ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం? మరి క్రిస్మస్ అనేది ఒక మాటలో చెప్పాలి అంటే ఇది ప్రేమ పండుగ. ఏ పండుగ ఇది? ప్రేమ పండుగ. మరి దేవునితో మానవుడు తన యొక్క సంబంధాన్ని కోల్పోయినప్పుడు మనిషిని తిరిగి రక్షించడానికి దేవుడే తన యొక్క దైవ ప్రణాళికను ఏర్పాటు చేసి దివి నుండి భూమిపైకి వచ్చి మనిషిగా జన్మించి ఒక మనిషికి ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి గొప్ప మహోత్సవం ఈ యొక్క క్రిస్మస్ పండుగ. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా అంధకారంలో ఈ యొక్క ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాము. మనందరికీ కూడా ఒక వెలుగు రేఖగా ఉదయించడానికి క్రీస్తు ప్రభువు పుట్టాడు. మనందరికీ కూడా నేర్పించడానికి ప్రేమ పాఠంగా ప్రభువు వచ్చాడు. మనందరికీ కూడా ప్రేమ మార్గాన్ని చూపించడానికి ఈ యొక్క లోకంలో దేవుడు ఉదయిస్తూ ఉన్నాడు. మరి కాబట్టి ఆ యొక్క ప్రేమ మార్గంలో పయనిస్తూ మనమందరం కూడా పగలు ప్రతీకారాలను విడిచిపెట్టి సమత మమత అనేటటువంటి భావాలతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించడమే
క్రిస్మస్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం, అర్థం ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు 3 పశువుల పాకల గురించి మనం చూద్దాం. మరి మొట్టమొదటి పశువుల పాక మరియ తల్లి గర్భం అయితే, రెండవ పశువుల పాక బెత్లెహేము పురి అయితే, మరి 3వ పశువుల పాక ఈరోజు మీ హృదయమే కావాలి. 3 గుర్తున్నాయా? మొట్టమొదటిది మరియ తల్లి గర్భం అయితే, రెండవది బెత్లెహేము పురిలో అయితే, మూడవది మన హృదయమే కావాలి. మరి కాబట్టి అందుకే యేసు ప్రభువుని గర్భాన మోసినటువంటి ధన్యత ఒక స్త్రీకి మాత్రమే దొరికింది. కానీ యేసయ్యను మన హృదయాలలో మోసినటువంటి ధన్యత మనందరికీ కూడా దొరికింది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఆ చిన్నారి బాల యేసుని ఈరోజు మనమందరం కూడా మన యొక్క హృదయాలలోకి ఆహ్వానించాలి. కేవలం మరియ తల్లి 9 నెలలు మాత్రమే ఆ యొక్క లోక రక్షకుని మోసింది, కానీ జీవితాంతం కూడా మోసినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని ఆ చిన్నారి బాల యేసు ఈరోజు మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దీనికి మనమందరం కూడా ఎంతో ధన్యులం అని ఈరోజు మనమందరం కూడా గమనించాలి. మరి పండుగ అనగానే బయటికి వెళ్ళాలి అంటే అందరం కూడా ఈ పరిమళం అనేది వేసుకుని బయటికి వస్తాం. పరిమళం అంటే పర్ఫ్యూమ్, సెంట్. అందరం కూడా సెంట్ వేసుకొని బయటికి వస్తాం. ఎందుకు వేసుకుంటాం సెంటు? కంపెనీకి పబ్లిషింగ్ ఇవ్వడానికి. ఎందుకు వేసుకుంటాం? ఇతరుని ఆకర్షించడానికి. కరెక్టా? అంతే. మరి ఎందుకంటే మనం మన నుంచి సువాసన బయటికి రావడానికి మనమందరం కూడా సెంటు వేసుకుంటాం. కానీ యేసు క్రీస్తు అనేటటువంటి పరిమళాన్ని ఈరోజు మనమందరం కూడా మన యొక్క జీవితంలోకి ఆహ్వానించినట్లయితే అదే ఇతరుని మనము సునాయాసంగా కూడా ఆకర్షించవచ్చు అని ఈరోజు మనమందరం కూడా తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపుడు అని. మరి ప్రేమ ఎక్కడి నుండి పుట్టింది అంటే దేవుడి నుండి ప్రేమ పుట్టింది. కనుక మనమందరం కూడా పరస్పరము ఒకరినొకరము ప్రేమించుకుని జీవించాలి అని ఈరోజు మనమందరం కూడా గమనించాలి. అదే యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక లోక రక్షకుని ఈరోజు మనమందరం కూడా మన యొక్క హృదయంలోకి ఆహ్వానించాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆనాడు బెత్లెహేములో పుట్టినటువంటి క్రీస్తు ఈరోజు మనందరి హృదయాల్లో కూడా జన్మించాలి. అపర క్రీస్తులాగా ఈరోజు మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి కథోలిక విశ్వాసులకు, ఇతరులకు, మరి సామాన్య ప్రజలకు కూడా ఆదర్శవంతమైనటువంటి విశ్వాస జీవితాన్ని ఈరోజు మనమందరం కూడా జీవించాలి అనేది ఈనాటి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఇక పండుగలు మనమందరం కేవలము మన బాహ్యంగా అలంకరణ పండుగ మాత్రమే కాకుండా ఇక పండుగను మానవాళిని రక్షించడానికి క్రీస్తు ప్రభువే ఈరోజు పశువుల పాకలో మన హృదయాల్లో జన్మించినటువంటి పండుగగా ఈరోజు మనమందరం కూడా గుర్తించినట్లయితే తప్పకుండా చిన్నారి బాలయేసు యొక్క దీవెనలు ఈరోజు మనపై, మన యొక్క కుటుంబాలపై తప్పకుండా ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా. మరి మీ అందరికీ కూడా ఒక ప్రశ్న, జనరల్ ప్రశ్న, ఎవరైనా సమాధానం చెప్పవచ్చు. మరి ప్రపంచంలో మొట్టమొదటగా దేవుడు అందించినటువంటి క్రిస్మస్ సందేశం ఏమిటి? మరోసారి చెప్తున్నాను, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దేవుడు అందించినటువంటి క్రిస్మస్ సందేశం ఏమిటి? ఎవరు చెప్పకపోతే ఇవి నా దగ్గరనే ఉంటాయి. సరే, లూకా శుభవార్త 2వ అధ్యాయము
10, 11 వచనాలు ఒకసారి చదువుతారా? వారితో ఇట్లా నేను దేవదూత వారితో ఇట్లా నేను మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆ శుభ సమాచారం, ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క గ్రీటింగ్ ఏంటో మనం వినబోచున్నాము. చదువు. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి క్రిస్మస్ సందేశం దేవుడు తెలియజేసినటువంటిది ఎవరికి? ఎవరికి తెలియజేశాడు? ఎవరికి? గొల్లలకు. ఎవరు చెప్పారు సమాధానం? నీకు తర్వాత ఇస్తా, చాలు. కరెక్ట్ చెప్పారు. ఓకే. నిరుపేదలైనటువంటి గొర్రెల కాపరులకు, దేవుని మీదనే భారం వేసి జీవిస్తున్నటువంటి వారికి దేవుని యొక్క సమాచారం అనేది మొట్టమొదటిగా తెలిసింది. మరి ఏమిటి ఆ యొక్క సమాచారం అంటే, ఆయన ఒక రక్షకుడు, ఆయన ఒక అభిషక్తుడు, ఆయన ప్రభువు. ఇక 3 విషయాలని ఈరోజు మనం అందరం కూడా ధ్యానించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 2024వ సంవత్సరం ఇక క్రిస్మస్ పండుగను కొనియాడుతున్నటువంటి మనమందరం ఆ యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడానికి బాధ్యత కలిగినటువంటి వారము. ఆయనను అభిషక్తునిగా అంగీకరించడానికి మనమందరం కూడా బాధ్యత కలిగినటువంటి వారము. మరి ఆయనను ప్రభువుగా అంగీకరించడానికి ఈరోజు మనమందరం కూడా బాధ్యతను కలిగి ఉన్నాము. మరి యేసు ప్రభు యొక్క జననాన్ని మనం చూసినట్లయితే, యేసు ప్రభు యొక్క జననం అనేది యొక్క చరిత్రను 2 భాగాలుగా విడదీస్తూ ఉంది. బీసీ అంటాము, ఏసీ అంటాము. క్రీస్తు పూర్వం అని, క్రీస్తు శకం అని 2 భాగాలుగా యేసు ప్రభు యొక్క జననం అనేది విడదీస్తూ ఉంది. మరి యొక్క లోకంలో మనం చూస్తున్నట్లయితే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతో మందిని దేవులుగా భావిస్తూ ఉన్నారు. మరి ఎంతో మంది పుణ్య పురుషులు ఉన్నారు, పుణ్య స్త్రీలు కూడా ఉన్నారు. కానీ యేసు ప్రభువులాగా యొక్క ప్రపంచంలో, యొక్క లోకంలో అంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి మరొకరు లేనే లేరు. మరి అంతగా యేసు ప్రభు యొక్క లోకంలో తన యొక్క వాక్కు ద్వారా, తన యొక్క మాట ద్వారా, తన యొక్క చేతల ద్వారా ఎంతో ప్రభావితం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కాబట్టి అలాంటి యేసు ప్రభువు యొక్క లోకానికి వచ్చినప్పుడు మనందరికీ ఇస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప సందేశం ఏమిటో ఈ రోజు మనం అందరం కూడా గ్రహించాలి. మొట్టమొదటిగా దేవుడు యొక్క గొల్లల కాపరులకు తన యొక్క వాక్యాన్ని, తన యొక్క ఆ శుభ సమాచారాన్ని అందిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఒక 3 ఉదాహరణల ద్వారా చూద్దాము. మొట్టమొదటిగా 10వ వాక్యం ఒకసారి చదవండి మళ్ళీ. దేవదూత వారితో ఇట్లా నేను మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందము కలిగించే శుభ సమాచారమును మీకు వినిపించేదను. మొట్టమొదటిగా దేవదూత యొక్క ఆ యొక్క సందేశం వచ్చినప్పుడు గొల్లల కాపరులు ఏ విధంగా ఉన్నారు? భయపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అయితే ఒక సువిశేషం మనం చూసుకున్నట్లయితే 3 వ్యక్తులు భయపడుతూ ఉన్నారు. ఎవరా 3 వ్యక్తులు? మొట్టమొదటిగా మరియ తల్లి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వచనాలు మనం చదివినట్లయితే, ఎప్పుడైతే గాబ్రియేలు దూత మరియమ్మకు మంగళవార్తను అందిస్తూ ఉందో, ఆ దూత లోపలికి వచ్చి పలికినటువంటి మాట ఏమిటి అంటే, మరియమ్మ నీవు భయపడవలదు, నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు అని చెప్పగానే, ఎప్పుడైతే దేవుని యొక్క సందేశం మరియ తల్లి విన్నదో, మొట్టమొదటగా మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క భయం అనేది తొలగిపోతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవది, యోసేపుకు కలలో కనిపించి దూత చెప్పినటువంటి మాట కూడా ఇదే. మరి యోసేపు మరియమ్మను
భార్యగా స్వీకరించడానికి భయపడవలదు అని యోసేపు కూడా తన యొక్క సందేశాన్ని ఇస్తూ ఉంది ఆ యొక్క దూత. మరి ప్రియ సహోదరులారా, యోసేపులో మనసున్నటువంటి భయం, చింత, ఆందోళన తొలగి నమ్మకాన్ని కలిగిస్తూ ఉంది దేవుని యొక్క వాక్యం. ఇది రెండవది. మరి మూడవది, యొక్క గొర్రెల కాపరులు అర్ధరాత్రి పడుకున్నటువంటి సమయాన గొర్రెల మీద, మరి గొర్రెల కాపరుల మీద కూడా దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు వారు మిక్కిలి భయభ్రాంతులై ఉన్నారు. మరి వారితో కూడా దేవదూత పలికినటువంటి మాట, మీరు భయపడవలదు అని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ ఎవరిపైన ఉంటుందో, దేవుని యొక్క కార్యాలు ఎవరి మీద అయితే జరుగుతాయో ఆ యొక్క వ్యక్తిలో, ఆ యొక్క మానవ సంబంధమైనటువంటి వ్యక్తిలో దేవుని యొక్క కార్యం అనేది తప్పకుండా జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనకు వినిపిస్తూ ఉందో, దేవుని యొక్క కార్యం మనలో జరుగుతూ ఉందో, ఆ సమయంలో దేవాది దేవుడు మనందరికీ కూడా విశ్వాసాన్ని కలిగిస్తాడు, ధైర్యాన్ని కలిగిస్తాడు, అభయాన్ని వసులుతాడు అని ఈరోజు మనం అందరం కూడా గ్రహించాలి. మరి అయితే రెండవదిగా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మన మధ్యలోకి వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా సందర్భాలు మనం సంతోషంగా ఉండము. ఎందుకు సంతోషంగా ఉండమంటే, దేవుని కార్యం నాలో జరిగితే నేను చేయాల్సినటువంటి పనులని నేను చేయలేమో అని ఒక ఆందోళన మనందరిలో కూడా ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, దేవుడు మనందరినీ కూడా తన యొక్క ఆత్మ ప్రేరిత కార్యాలు, ఫలాలను మనకిచ్చి మనందరినీ కూడా తీర్చిదిద్దుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో మనందరికీ ఓర్పు, సహనం, ఆనందం అనేది మనలో ఉంటూ ఉంది. మరి గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 22-23 వచనాలు చూసుకుంటున్నట్లయితే అక్కడ 9 పరిశుద్ధ ఫలాల గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే 9 పరిశుద్ధ ఫలాలను మనం పొందుతామో, మనము మన యొక్క కుటుంబం కూడా దేవునికి అతి దగ్గరగా ఉన్నటువంటి కుటుంబంగా మారుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు రెండవదిగా మనమందరము 3 ముఖ్యమైనటువంటి విషయాలను ధ్యానించాలి. అవి ఈరోజు మనం చదువుకున్నాము. లూకా శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, ఈ వచనంలో 3 శ్రేష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి. మరి ఏమిటి ఆ 3 శ్రేష్టమైనటువంటి అంశాలు అంటే, 1 రక్షకుడు, 2 మెస్సయ్య, 3 ప్రభువు. మరి యొక్క 3 పదాలకి ఉన్నటువంటి అర్థాన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. మరి రక్షకుడు అని వాక్యంలో ఉంటూ ఉంది. అయితే యేసుక్రీస్తు అనేటటువంటి పేరు ఎవరు పెట్టారు? మరియమ్మ గారు పెట్టారా? యోసేపు పెట్టారా? ఎవరు పెట్టారు? యేసు ప్రభువుకి యేసు అనేటటువంటి పేరు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? నేనే పెట్టుకున్నాను. యేసు ప్రభువుకి యేసు అనేటటువంటి పేరు దేవుడే పెట్టాడు. మన వాక్యంలో చూస్తూ ఉంటాము, యోసేపు పెట్టిన పేరు కాదు, మరియమ్మ పెట్టినటువంటి పేరు కాదు, కానీ దేవుడే ఆ శిశువులకు యేసు అని పేరు పెట్టండి అని కలలో యోసేపుకు కనిపించి పేరు పెట్టింది దేవుడే. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు అనే పదానికి అర్థం గాడ్ సేవ్స్ us లేదా రక్షకుడు అని అర్థం. ఇంకా చెప్పాలి అంటే, రక్షకుడు అంటే రక్షించగలిగే వాడే రక్షకుడు. రక్షించడానికి సమస్తం కలిగి ఉన్నటువంటి వ్యక్తియే రక్షకుడు అని. అయితే ఈరోజు యేసుక్రీస్తు దేని నుండి మనందరిని రక్షించడానికి అతను లోకానికి వచ్చాడు? దేని నుండి మనందరిని కాపాడడానికి యేసు యొక్క పశువుల పాపలో జన్మించాడు?
మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఎందుకు యేసు ప్రభు యొక్క లోకానికి వచ్చాడు అనేది మనకి అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒకసారి చదువుతారా? మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వాక్యం. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఏలైనా ఎందుకు యేసు అని పేరు పెట్టారు? వినండి అందరూ జాగ్రత్తగా. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని, అందుకోసమే యేసు అని పేరు పెట్టారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా అంతమైనటువంటి దేవుని సంకల్పంలో జ్ఞానంలో మనమందరం కూడా ఉన్నా కానీ సమస్త సమస్యలకి మూల కారణం పాపం. మనమందరం కూడా ఇక పాపంలో కొట్టిమిట్టాడుతూ ఉన్నాము. మనందరినీ కూడా ఇక పాపం నుండి కాపాడటానికి యేసు ప్రభు యొక్క లోకానికి వస్తూ ఉన్నాడు అని యొక్క వాక్యం ద్వారా మనమందరం కూడా గ్రహించాలి. ఎందుకు యేసు ప్రభు యొక్క లోకానికి వచ్చాడు అంటే మనందరినీ కూడా ఇక పాపం నుండి రక్షించడానికి ఇక లోకానికి వచ్చాడు అని ఈరోజు మనమందరం కూడా గ్రహించాలి. ఇక పాపం నుండి విముక్తి చేయటానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, రక్షకుణ్ణి యొక్క లోకానికి పంపిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు ఎందుకోసం ఇక లోకానికి వస్తూ ఉన్నాడు? దేని నుండి మనందరినీ కూడా కాపాడుతున్నాడు? ఎక్కడి నుండి మనకి విడుదల ప్రసాదిస్తూ ఉన్నాడు అని మనం అందరం కూడా గ్రహించినట్లయితే, ఒకానొక సందర్భంలో బాప్తిస్మ యోహాను గారు తన యొక్క 2 శిష్యులను కూడా పంపించి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడగండి, ఇతడేనా మమ్మల్ని రానున్నటువంటి మెస్సయ్య అని ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్పినప్పుడు ఆ 2 శిష్యులు కూడా వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, మరి రానున్న వాడిని నువ్వేనా, లేక మేము వేరొకరి కోసం ఎదురు చూడాలా అని వారు అడిగినప్పుడు యేసు ప్రభు చాలా చక్కని సమాధానం తెలియజేస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 7వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఎలాంటి రక్షణను మనకి ఇవ్వబోతూ ఉన్నాడో, ఎలాంటి విడుదలను మనకి ఇవ్వబోతూ ఉన్నాడో అక్కడ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క లోకానికి ఎందుకు వచ్చాడంటే రోగులకు స్వస్థతను చేకూర్చడానికి లోకానికి వస్తూ ఉన్నాడు అని, మరి బాధల నుండి మనకి స్వస్థతను ఇవ్వడానికి లోకానికి వస్తూ ఉన్నాడని, అపవిత్రాత్మ నుండి మనకి స్వస్థతను ఇవ్వడానికి లోకానికి వస్తూ ఉన్నాడని, మరి గుడ్డి వారికి విడుదలను ఇవ్వడానికి లోకానికి వస్తూ ఉన్నాడు అని అక్కడ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన దేనికోసం రక్షకుడు అని పిలువబడ్డాడు అంటే ఇవన్నీ కార్యాలు చేసి మనందరినీ కూడా రక్షించాలి. కాబట్టి అతనికి రక్షకుడు యేసు అని పేరు పెట్టడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసమే ఈరోజు యొక్క లోకానికి యేసు ప్రభు పిలువబడ్డాడు, పంపబడ్డాడు, అభిషేకింపబడ్డాడు. కాబట్టి ఆ యొక్క కార్యాలన్నీ కూడా, నేను చేసినటువంటి కార్యాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు, మీరు వింటూ ఉన్నారు. నేను చేసినటువంటి కార్యాలు మీరు చూశారు, విన్నారు. ఇవి వెళ్ళి మీరు ఇతరులకు తెలియచేసి వారిని నా యొక్క శిష్యులను చేయండి అని ఈరోజు ప్రభువు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు నిజమైనటువంటి ప్రభువు. హి ఈజ్ ఎ లివింగ్ గాడ్. చనిపోయినటువంటి దేవుడు కాదు మన దేవుడు, ఎల్లప్పుడూ కూడా జీవిస్తున్నటువంటి దేవుడు. 2024 సంవత్సరాల క్రితం జన్మించి జీవించినటువంటి యేసు ప్రభు ఆ కాలంలో చేసినటువంటి గొప్ప కార్యాలు ఈ రోజు మనలో కూడా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనలో ఆ యొక్క విశ్వాసం ఉందా, మనలో ఆ యొక్క నమ్మకం ఉందా అనేది ఈరోజు మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు నామంలో తప్ప వేరే నామంలో రక్షణ లేదు మనకి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. ఆయన యందు తప్ప వేరొకరి యందు రక్షణ లభించదు. యేసు ప్రభు నామంలో తప్ప
వేరే ఏ నామంలో కూడా మనకి రక్షణ లభించదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన అందరికీ ఇస్తున్నటువంటి మొట్టమొదటి క్రిస్మస్ కానుక ఏమిటంటే నేను రక్షకుణ్ణి అని మీరు నమ్మండి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఇక దేవుడు ఇస్తున్నటువంటి రెండవ సందేశం ఏమిటి అంటే మెస్సయ్య. అక్కడ 11వ వచనంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏమని రాస్తుంది అక్కడ? 10-11 వచనాలు చదువుతారు ఒకసారి. అది 11వ వచనంలో దావీదు నగరమున ఒక రక్షకుడు పుట్టెను. అది మొదటిది. రెండవది ఆయన క్రీస్తు. క్రీస్తు అంటే మెస్సయ్య అని అర్థం ప్రియ సహోదరి సహోదరులారా. మరి మెస్సయ్య అనేటటువంటి పదానికి అర్థం వచ్చేసి అభిషేక్తుడు, అభిషేకించబడినటువంటి వ్యక్తి. మరి మన పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నట్లయితే ఎంతో మంది రాజులను తైలంతో అభిషేకించి పరిశుద్ధాత్మతో నింపి వారిని ప్రజలకు నాయకులుగా పరిపాలించేటటువంటి వారిగా నిలబెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే దావీదు రాజును సమూయేలు ప్రవక్త తైలంతో అభిషేకం చేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా సొలొమోను మహారాజును కూడా తైలముతో సేవకులు అభిషేకిస్తూ ఉన్నారు. మరి ఈరోజు యేసు ప్రభువుని కూడా అభిషేక్తుడు. ఎందుకు అంటే మెస్సయ్య అనేటటువంటి పదానికే అభిషేక్తుడు అనేటువంటి అర్థం. కాబట్టి ఈరోజు యేసు ప్రభువు ఒక రాజుగా ఈరోజు మనమందరం కూడా స్వీకరించాలి. ఎందుకంటే యేసు ప్రభు మీద పవిత్రాత్మ సర్వేశ్వరుడు వేంచేసి వచ్చి ఉన్నాడు. మరి అదే పవిత్రాత్మ సర్వేశ్వరుని యేసు ప్రభు యొక్క లోకాన్ని వీడి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కూడా తన యొక్క అపోస్తులకి అందిస్తూ ఉన్నాడు అదే పవిత్రాత్మని. ఈరోజు జ్ఞానస్నానం పొందినటువంటి మనమందరం కూడా అదే పవిత్రాత్మను స్వీకరిస్తూ ఉన్నాము. అనగా మనమందరం కూడా యేసు ప్రభువులో భాగంగా రూపుదిద్దుతూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి అలాంటి గొప్ప భాగ్యాన్ని, అభిషేకాన్ని ఈరోజు యేసు ప్రభువు నీకు నాకు కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప భాగ్యాన్ని పొందడానికి ఈరోజు మనమందరం కూడా ఎంతో అర్హులంగా ఉన్నాము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. శక్తితోను దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియదు. ఆయన అంతటిలో పర్యటించు, మేలు చేయించు, పిశాచ శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరచును. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే యేసు ప్రభువు తన యొక్క పవిత్రాత్మను పొందాడో మరుక్షణం నుంచే ప్రభువు పిశాచ శక్తులను తొలగిస్తూ ఉన్నాడు, స్వస్థతను ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనమందరం కూడా చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే యేసు ప్రభు బాప్తిస్మ యోహాను దగ్గర జ్ఞానస్నానాన్ని పొందాడో పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రభువులో పనిచేయడం మొదలు పెడుతూ ఉన్నాడు. మరి ఈరోజు జ్ఞానస్నానం పొందినటువంటి మనమందరము కూడా ఆ యొక్క పవిత్రాత్మను పొంది ఉన్నాము. మనం కూడా యొక్క పిశాచులను తొలగించడానికి, ఇతరులకు స్వస్థత ఇవ్వడానికి కూడా ఈరోజు మనమందరం కూడా అర్హులమే. కానీ మనము నమ్మకం లేకుండా జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ప్రభువుని ప్రార్థించాలి. నీ యొక్క కృపను మాకు ఇవ్వండి అయ్యా, నీ యొక్క శక్తిని మాకు ఇవ్వండి అయ్యా, నీ యొక్క అభిషేకాన్ని మాకు ప్రసాదించండి అయ్యా అని ఈరోజు మనమందరం కూడా ప్రార్థించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగానైతే యేసు ప్రభు 3 కార్యాలను తన యొక్క జీవితంలో నిర్వర్తించాడో, ఆ ప్రీస్ట్లీ, ఆ కింగ్లీ, ఆ ప్రాఫెటిక్, ఒక యాజకుడిగా, ఒక రాజుగా, ఒక ప్రవక్తగా అభిషేకం పొందాడో, అవే 3 గుణాలని ఈరోజు మనందరికీ కూడా జ్ఞానస్థానంలో ఇస్తూ ఉన్నాడు. మనందరికీ కూడా నిత్య యాజకత్వంలో, నిత్య రాజత్వంలో, నిత్య ప్రవక్తగా పాలు పంచుకోమని మనందరికీ కూడా కోరుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు మెస్సయ్య అనగా ది అనాయింటెడ్ వన్, అభిషేక్తుడు. మనం కూడా అభిషేకాన్ని పొందినటువంటి వారంగా ఈరోజు మనమందరం కూడా గ్రహించాలి. ఇక 3వది
ప్రభువు అని అక్కడ వాక్యంలో ఉంది. రక్షకుడు క్రీస్తు, మూడవది ప్రభువు. మరి ప్రభువు అంటే అర్థం ద లార్డ్, మాస్టర్ అని అర్థం. అంటే మాస్టర్, లార్డ్ అంటే అధికారాన్ని సూచిస్తూ ఉంది. మరి ఈరోజు యేసు ప్రభుకి సర్వ మానవాళి మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు అని ఈరోజు మనం గ్రహించాలి. లూకా శుభవార్త 1వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు అధికారం దేని మీద ఉంది అని చూసినట్లయితే నా ప్రభువు యొక్క తల్లి అని వాక్యంలో రాయబడి ఉంది. అనగా లార్డ్ అనగా సర్వాధికారి, సర్వ మానవాళికి ఆయనే మూల కారణమని ఈరోజు మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ జాగరణ పూజలో పాల్గొంటున్నట్టు మనమందరం కూడా ఆ యొక్క ప్రభువుకి మన సర్వస్వాన్ని ధారపోయాలి. మన యొక్క తనువుని, మనసును కూడా ప్రభువుకి అంకితం చేసుకోవాలి. ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని, తనువుని ప్రభువుకి అంకితం చేసుకుంటామో అప్పుడే ప్రభువు మన యొక్క హృదయాల్లోకి, మన యొక్క కుటుంబాల్లోకి వస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు యేసు ప్రభువు యొక్క లోకానికి వస్తూ ఉన్నాడంటే, పశువుల పాకలో జన్మిస్తూ ఉన్నాడంటే ఏదో గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి రావటం లేదు. కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరింట్లో కూడా ప్రభు జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము ప్రభుని స్వీకరించడానికి ఏ విధంగా సిద్ధంగా ఉన్నామనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా యొక్క దివ్య పూజలో పాల్గొంటుండగా దేవాది దేవుని ప్రార్థిద్దాం, అడుగుదాం, ప్రభువా నీ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి నాకు కూడా స్థలం ఇవ్వండి. మీరు మా ఇంట్లో పుట్టడానికి నాకు కూడా కొంచెం స్థలం ఇవ్వండి అని ఈరోజు మనమందరం కూడా ప్రార్థించాలి. కాబట్టి దేవుని యొక్క దీవెనలు, చిన్నారి బాలయేసు దీవెనలు ఎల్లప్పుడూ మనపై, మన యొక్క కుటుంబాలపై ఉండాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పిల్లలందరూ నిద్రపోతున్నారా? మేల్కొనే ఉన్నారా? సరే, మీ యొక్క ప్రశ్నలు ఇప్పుడు రెడీగా ఉన్నారు. చాక్లెట్ ఇస్తాను ఇప్పుడే. మొదటి సమాధానం ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? చెప్తే ప్రశ్న అడుగుతారు. ఎవరు చెప్తారు? చాలా సింపుల్ ప్రశ్న. చాక్లెట్ రెడీ. అక్కడ అబ్బాయి చూస్తూ ఉన్నాడు. ఏం పేరు? పేరు ఏం పేరు? నేను ప్రశ్న, ముగ్గురు రాజులు ఎంతమంది? ముగ్గురు రాజులు ఎంతమంది? ఆప్షన్ ఏ 1. ఎంతమంది? ముగ్గురు. వెరీ గుడ్. చెప్పండి కొట్టండి సార్ అందరూ. రెండవ ప్రశ్న ఎవరికి? ఎవరు చెప్తారు? ఓకే, రెండవ ప్రశ్న ముగ్గురు సమాధానం చెప్పొచ్చు ఒక్కొక్కటి. ఆ యొక్క ముగ్గురు రాజులు ఏమేమి తీసుకొని వచ్చారు? సామ్రాణి, బంగారం, పరిమళం. వెరీ గుడ్. ఓకే, ఇక మూడవ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఇదే. ఎవరు చెప్తారు? చెప్పిన వాళ్ళకి మళ్ళీ లేదు. ఎవరు చెప్తారు? అమ్మాయి నువ్వు రెడీయా? రెడీయా? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో. వెరీ గుడ్. చాక్లెట్ నీకే. ఓకే, అందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని తెలుపుతాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు సృష్టించున్నాను. అతనిపై అక్షరము మరియు నాథులైన యేసుక్రీస్తు సృష్టించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వల్ల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతునికి అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణ బుద్ధి సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను.
పరలోకంకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కృపకు కూర్చున్నారు. అక్కడి నుండి జీవించిన వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తెలియజేయవచ్చు. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలను సభలు పునీతి వారి సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి పరిశుద్ధ గర్భమున పవిత్రాత్మ ప్రభావముతో అతి పవిత్రంగా జన్మించిన బాలయేసు మన మధ్యలో ఉన్నారు. కావున మనమంతా ఏక కుటుంబంగా ఎలుగెత్తి మన అందరి అవసరముల కొరకు, శ్రీసభ అవసరముల కొరకు ప్రార్థించుదాము. ఓ బాలయేసువా, మీ జన్మదినంతో ఈ లోకానికి రక్షణను తెచ్చి ఉన్నారు. మీ రక్షణ సువార్తను దేశ నలుమూలల నేల అంచుల వరకు వ్యాపింపజేస్తున్న మా పావన జనకులు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా మేత్రాసిన పీఠాధిపతి గారిని, మా విచారణ గురువు గారిని, గురువులను, మతకన్యలను, బ్రదరులను, ఉపదేశకులను దీవించి ఆశీర్వదించండి. వీరందరినీ పవిత్రాత్మ వర్షాలను దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలని అగస్టు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. కన్య మరియ తనయుడ మా ఈ దేశ రాష్ట్ర స్థానిక జనమును పరిపాలిస్తున్న రాజకీయ నాయకులను దీవించండి. వారిని మీ పవిత్రతతో నింపి వారు తీసుకొని నిర్ణయాల్లో మీరు తోడుగా ఉండండి. తమ స్వార్థాన్ని వీడి దేశ రాష్ట్ర అభివృద్ధికి వారు శ్రమించేలాగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. గర్భవతి అయిన మరియమ్మకు ప్రసవకాలం సమీపించిన చిన్నారి యేసువా, గర్భంతో ఉన్న స్త్రీలను దీవించి ఆశీర్వదించండి. వారి ప్రసవ సమయంలో మీరు తోడుగా ఉండి రక్షించండి. ఎటువంటి అంగవైకల్యము లేకుండా ఆ బిడ్డ చక్కగా పుట్టేలా దీవించమని, అలాగే సంతానం లేని దంపతులను ఆశీర్వదించి వారికి చక్కని సంతానాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ఇమ్మానుయేలు దేవుడా, మా విచారంలో యువతి యువకులను దీవించండి. వారి ఈ లోక వ్యామోహనాల్లో పడిపోకుండా మీ యొక్క మార్గాన్ని అనుసరించుటకు కావలసిన ఆత్మీయ వరాలను దయచేయండి. అలాగే వారి వారి కాళ్ళ మీద నిలబడి కుటుంబాన్ని పోషించేందుకు వారికి బలాన్ని, ధైర్యాన్ని, మంచి ఉద్యోగాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. బాలయేసువా, మీరు ఏ విధముగా అయితే మీ తల్లిదండ్రులకు విధేయించి జ్ఞానవంతులు, ప్రాయవంతులు, వర్ధిల్లును, దేవుని అనుగ్రహము, ప్రజల ఆదరాభిమానమును పొంది ఉన్నారు. మా ఈ విచారంలో ఉన్న విద్యార్థులను, చిన్నారులను మీ యొక్క పవిత్రాత్మ వరములతో నింపండి. వీరంతా మీ వలె తమ తమ తల్లిదండ్రులకు, పెద్దలకు విధేయించి జ్ఞానవంతులు, ప్రాయవంతులు, వర్ధిల్లు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించుటకు కావలసిన అనుగ్రహ వరములను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థించెదరో అచట వారి మధ్య నేను ఉన్నాను అని పలికిన ప్రభువా, ఈనాడు క్రిస్మస్ మీ జన్మదిన జాగరణ పూజలో పాల్గొంటున్న వారందరినీ పేరు పేరున దీవించి వారు ఏ అవసరాలతో అయితే వ్యక్తిగత అవసరాలకు, అస్వస్థ కుటుంబ అవసరాలకు నెరవేర్చమని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం దయచేయమని, బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, వృద్ధులను దీవించి బలపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఆర్థికంగా సహాయం చేసి చేదోడు బాదోడుగా ఉన్న దాతలందరినీ, మా దేవాలయాన్ని సుందరంగా అలంకరించినటువంటి వారందరినీ, పశువుల కొట్టాన్ని తయారు చేసిన వారిని,
పాటలు చక్కగా పాడుచున్న గాయక బృందాన్ని, ఇంకా పలు విధాలుగా సహాయపడిన ప్రతి ఒక్క బిడ్డను నిండుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, మన యొక్క కుటుంబ అవసరాల కోసం, మన యొక్క విచారణ అవసరాల కోసం ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ఓ చిన్నారి బాలయేసువ, మీ జన్మదిన శుభ సందర్భంగా ఎన్నో ఆశలతో కోరికలతో చేతులు చాచి ప్రార్థిస్తున్న మా అందరినీ పేరు పేరున దీవించి మీ ప్రేమ కరుణతో నింపుమని మేము ప్రార్థించున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. ఇప్పుడు ఈనాడు ఎవరెవరైతే ఈ యొక్క జాగరణ దివ్య బలి పూజలు సమర్పించుకున్నారో వారందరినీ ఈనాడు దివ్య బలి పూజలు అర్పించడం జరుగుతుంది. ఎద్దు చుక్క రాజు దీవెన వరలక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు దివ్య బలి పూజ. మార్టిన్ సైమన్ వారి యొక్క కుటుంబమును ఆయన ఆరోగ్యంతో దీవించాలని దివ్య బలి పూజ. వాళ్ళ అర్జునరావు ఆదిలక్ష్మి వారి కుమార్ వైష్ణవి చరణ్ కుమార్ను వారి యొక్క తల్లి సత్రమును ఆశ్రదించాలని దివ్య బలి పూజ. దోనపతి దేవుడమ్మ వారి కుమారుడు కార్తీక్ అక్షయ వారి కుటుంబం ఆశ్రదించాలని దివ్య బలి పూజ. బేపల్లి అప్పారావు సర్వజని అనిలు శాంతి వారి కుమారుడు ఆయనసును ఆశ్రదించి దీవించాలని దివ్య బలి పూజ. దొండపతి శ్రీలు పుష్పలత వారి కుమారుడు జీవన్ కుమార్ ప్రేమ కుమార్ను ఆశ్రదించాలని దివ్య బలి పూజ. స్వయంవరపు రాజు రమణమ్మ మేరీ కీర్తనను ఆశ్రదించి దీవించాలని దివ్య బలి పూజ. రావణ కుమారు తులసి వారి యొక్క కుటుంబం దీవించాలని అర్చన మరియు హేమనుసును ఆశ్రదించి దీవించాలని దివ్య బలి పూజ. మూలూరు పార్వతి భార్గవి కార్తీకము ఆయన ఆరోగ్యంతో దీవించాలని దివ్య బలి పూజ. గిరడ వెంకట్రావు దేవి వారి యొక్క కుమారుడు ప్రదీప్ మాధురి బిఎస్సి నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతుండగా దేవాదేవుల బిడ్డను దీవించి ఆస్వాదించాలని దివ్య బలి పూజ. మూడూరు సూర్యనారాయణ రామయ్యమ్మ వారి యొక్క కుమారుడు కిరణ్ కిషోరును ఆస్వాదించి దీవించాలని దివ్య బలి పూజ. కారు చిన్న కొరియా మరియమ్మ వారి యొక్క కుమార్తె సుగ్రను ఆస్వాదించి దీవించాలని దివ్య బలి పూజ. గుడుమూరు రమణమ్మ వారి యొక్క కుమారుడు మనమ్మ వారి యొక్క కుమారుడు విజయ్ అజయ్ గోపిలను దీవించి ఆస్వాదించినందుకు దేవాదేవుడికి కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తుండగా ఇంకను ఆస్వాదించాలని దివ్య బలి పూజ. స్వయంవరపు పరదేశి శివమ్మ వారి యొక్క కుమారుడు కృష్ణ జోచి రమణమ్మలను ఆయన ఆరోగ్యంతో దీవించాలని దివ్య బలి పూజ. బోని రాజులు కరుణ వారి యొక్క కుటుంబమును దీవించి వారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలని దివ్య బలి పూజ. తరపల్లి కుమారు నిర్మలా మేరీ వారి యొక్క కుమార్తెలు పౌలీనా మేరీ తనుషాలను వారి యొక్క తండ్రి సన్యాసి అచ్చియమ్మను దీవించి ఆస్వాదించాలని దివ్య బలి పూజ. కార్యశ్రీను శాంతమ్మ వారి ఉద్దేశాలను ఉషారాన్ని సుధారాలను దీవించి ఆస్వాదించాలని దివ్య బలి పూజ. నునబర్తి సురేషు కుమారి పిల్లలు భువన్ తేజ స్నేహ శ్రీజ వారిని దీవించి ఆస్వాదించాలని ఈ యొక్క ఉద్దేశాలతో మన యొక్క ఉద్దేశాలను కూడా ఏకం చేయించు అందరూ కలిసి ఈ యొక్క అర్పణ గీతం పాడుకోవచ్చు. మనం తీసుకొచ్చిన ప్రభునికి బాలయేసునికి ప్రేమ కానుకలను ప్రేమతో సమర్పించుకుందాం. ప్రభువా
ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఆమేన్. ఓ ప్రభువా, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకున్న అర్పణలు నీకు ఆమోదయోగంగా ఉండునుగాక. మానవ మాత్రమైన మేము క్రీస్తునందు మా దేవుడమైన నీతో ఐక్యమవుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతని పోలియుందుముగాక. సర్వదా నీతో జీవించు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ నిత్య వాక్కు మనుష్యవతారం ఎత్తుటను పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు కొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షంగా చూడగలుగుచున్నాము. అదియే గాక అగోచరమగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాము. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనంతో, అధిపతులతో, పరలోకతరములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ 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 మీరే పరిశుద్ధ. పరిశుద్ధ 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 మీరే పరిశుద్ధ. పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నది. ప్రభు నామమున వెతివారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. హోసానా పరలోకమందున. అతి ముఖ్యమైనటువంటి గడియలో ప్రవేశిస్తూ ఉన్నాము. భక్తితంగా మోకరించి, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము.
పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేచేయని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ దివ్య కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయ చూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె విరక్త భక్తి పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన అపోస్తలులతోనూ ఆతురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమందరికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమానుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురులను మా పాలనాధికారి అయిన పురమేరు జయరావు మేత్రాలను తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమియందును దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము.
దయగల తండ్రి, నడుదశలా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. మరియ తల్లి దేవాది దేవునికి స్తోత్ర గీతం పాడింది. జకరియా గారు కూడా ఆ యొక్క దేవాది దేవునికి వందనాలు సమర్పించారు. ఈరోజు మనమందరం కూడా ఏక స్వరముతో ఆ యొక్క దేవాది దేవుని స్తుతించి ఆరాధించుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. భక్తితో విశ్వాసముతో ఆ పరలోకనాథుని ఏమి అడిగినా కూడా మనకి ప్రసాదిస్తాడు. అలాంటి భక్తిని విశ్వాసాన్ని ఈరోజు మనందరికి కూడా కలిగించాలని విశ్వాసంతో ప్రభు నేర్పినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థనను రెండు చేతులు కూడా విడదీసి గొప్ప మనసుతో ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు సోదరి ఎందు ప్రవేశింపగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలుతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక.